నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఆపి సామాన్య ప్రజలను కలిశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్తున్న సమయంలో కరకట్టపై ఉన్న ప్రజలకి చూసి తన కాన్వాయ్ ని ఆపారు. సమస్యలపై వినతులను అందించేందుకు వచ్చిన ప్రజల్ని పిలిచి మాట్లాడారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యల్ని చెప్పుకున్నారు. అనంతరం వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల్ని పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు స్వయంగా కారు దిగి వచ్చి హామీ ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. పనికిరాదని పడేస్తే చెత్తతో కోట్ల రూపాయల సంపద సృష్టించవచ్చని, లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రామాల్లో ఘన ద్రవ వ్యర్థాల నివారణకు అనుసరించవలసిన విధానాలు, వాటి నుంచి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చు అనే అంశాలపై సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో గార్బేజ్ టు గోల్డ్ పేరుతో శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఒక గ్రామీణ ప్రాంతంలోనే ఏడాదికి 2643 కోట్ల సంపద సృష్టించడంతో పాటు 2.42 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని తెలియజేశారు. ఈ ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కన్నబాబు, SLRM ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ సి శ్రీనివాసన్ పాల్గొన్నారు. గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాన్ని తీలే ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ ఇది మొదటిసారి కాదు. ఇది ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కాదు. ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్లాలని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం అది. నీటి వనరులకి నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం. ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దాన్ని గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది. కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకి అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో అది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి యనమదురు డ్రైన్ చూస్తే, భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్. అది పంటకాలం. ఆ పంటకాలంలో దాదాపు ఇంక వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. అది కిలోమీటర్ లెక్కన ఉంటుంది. అందరూ అక్కడ వేసేయటం, అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించాలి. లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులు వండిపోయినాయి. వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆవులు ఒకవైపు అయినా గోవుని పూజిస్తాం, గోరక్షణ ఉంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని. అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లుల్లి నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు. గత 2 దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది. అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే ఆ రోప్స్ కట్టింది అంటే ప్రతిదీ, అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ 12 గంటల లోపు కానీ చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది, అది సంపద అవుద్ది. ఇక్కడ మేము కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది, అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లోంచి పడేసింది అది ఇంకో చోట సంపదను. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రిగా కింజారపు అచ్చెన్నాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్ లో ఆయన కేటాయించిన ఛాంబర్ లో వేద పండితులు మంత్రోత్సరణ ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం వెంటనే వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన మొత్తం 6 ఫైళ్ల
జీవోలపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర జీడీపీలో 35% వాటాను సమకూర్చే వ్యవసాయ అనుబంధ శాఖలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర మత్స్యశాఖ కార్యదర్శి బాపు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ తదితర అధికారులతో పలువురు ప్రజా ప్రతినిధులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ రోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర జనాభాలో 62% మంది, అంటే దాదాపుగా 3.07 కోట్ల మంది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలపైన ఆధారపడినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి వ్యవసాయ రంగం, సహకార రంగం, మార్కెటింగ్ రంగం, పశు వైద్యం, డైరీ డెవలప్మెంట్ మరియు మత్స్యశాఖ లాంటి కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, 62% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాంశు శుక్లా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 2వ అంతస్తులోని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆయన డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం హిమాంశు శుక్లా ఐఎన్పిఆర్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అంతకుముందు ఐఎన్పిఆర్ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హిమాంశు శుక్లాకు ఘన స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకార అనంతరం పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.
గుంటూరు నగరంలోని మగువల మనసు దోచే విధంగా ఆడవారికి కావలసిన బంగారు ఆభరణాలు కళాత్మక నైపుణ్యంతో రూపొందించిన దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ప్రత్యేక బంగారు ఆభరణాల ప్రదర్శన గుంటూరు నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. గుంటూరు శుభం కన్వెన్షన్ లో జూలై 12, 13, 14 తేదీల్లో సజ్జ అన్నపూర్ణ ఆధ్వర్యంలో పాన్ ఇండియా జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగిన ప్రారంభోత్సవానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గుంటూరు నగర ప్రజలకు ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించడం శుభ పరిణామమని తెలియజేశారు. ముఖ్యంగా ఎంతో కళాత్మకతతో నైపుణ్యతతో తయారు చేసిన వజ్రాభరణాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయని తెలిపారు. గుంటూరు నగర ప్రజలందరూ సందర్శించి సద్వినియోగపరచుకోవాలని నిర్వాహకులు తెలిపారు. చూడండి మేడం చూడండి బెస్ట్ ఎక్స్పర్ట్ 50 grams 120 grams न्यू जनरेशन का सब సజ్జ అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో పాన్ ఇండియా జ్యువెల్స్ ఎగ్జిబిషన్ ని ఇక్కడ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ని శుభం కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ విజయవాడ, గుంటూరులో ఇలాంటి ఎగ్జిబిషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ప్రజలకి ఇంత కాంటెంపరీ స్టైల్ ఆఫ్ డిజైన్స్ లో జ్యువెలరీ ఉంది అవన్నీ కూడా పరిచయం చేయడం కోసం ఈరోజు మంచి కార్యక్రమాన్ని మేడం గారు ముందుకు తీసుకెళ్తున్నారు. వెరీ నైస్. అయితే బంగారం అంటే అదొక ట్రస్ట్ అండి. ఒక నగలుగా కాకుండా మనం అదొక ట్రస్ట్ లాగా మనం భావించి దాన్ని మనం ఎక్కువ శాతం దాన్ని ప్రేమించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వజ్రం అంటే స్ట్రెంగ్త్. సో ఈ రెండు ఎప్పుడు మనకి ఉండాలి అనే కోరుకుంటాం. ఆ ట్రస్ట్ అండ్ స్ట్రెంగ్త్ ఎప్పుడు మనుషుల జీవితంలో ఉండాలి. వాటిని రెప్లికేట్ చేసేదే గోల్డ్ అండ్ డైమండ్స్. సో అలాంటి వాటిల్లో ఈ స్టైల్ కి, ఈ సొసైటీకి, ఇప్పుడున్న జనరేషన్ కి చేరువలో ఉన్న డిజైన్స్ ని పరిచయం చేస్తూ ఇలాంటి ఎగ్జిబిషన్స్ ని నిర్వహించడం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడెక్కడో బెంగళూరు, హైదరాబాద్, ఇంకా మరి యుఎస్ లాంటి స్టేట్స్ లో కూడా స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి చక్కగా ప్రతి ఒక్కరు వాళ్ళ స్టాల్స్ ని ఏర్పాటు చేసుకొని మా అందరికి కూడా వారి డిజైన్స్ ని చూపించడం నిజంగా చాలా హర్షణీయం. మేము కూడా ఎక్కడెక్కడికో వీటి కోసం వెళ్లకుండా ఇక్కడ ప్రజలు ఇక్కడే ఉండి వారు అద్భుతమైన ఈ జ్యువెలరీని, డిజైన్స్ ని అందిపుచ్చుకునే అవకాశం కల్పించడం కూడా నిజంగా అన్నపూర్ణ లాంటి వారి వల్లనే సాధ్యపడుతూ ఉంది. వెరీ నైస్ అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ దిస్. అండ్ ఇలాంటి ఒక కార్యక్రమానికి నన్ను పాన్ ఇండియా జ్యువెల్స్ షో అనేది ఫ్రమ్ పాన్ ఇండియా ఎగ్జిబిషన్స్ నుంచి ఇట్స్ ప్రెస్టీజియస్ షో ఫ్రమ్ ఆల్ బ్రాండ్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా వీఆర్ పార్టిసిపేటింగ్. సో ఈ జ్యువెలరీ షోని అందరూ కూడా ఎక్కడికో ముంబై, చెన్నై అలా వెళ్ళి కొనుక్కునే అవసరం లేకుండా అందరికీ అన్ని జ్యువెలరీస్ ని ఇక్కడే అందుబాటులో ఉంచాము. ప్రతి ఒక్కళ్ళు గుంటూరు వాస్తవం అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ వెళ్ళి షాపింగ్ కానివ్వండి, వాళ్ళ ఫంక్షన్స్ కి కానివ్వండి, వాళ్ళ నీడ్స్
కి సంబంధించిన ఈ జ్యువెలరీ షాపింగ్ ని వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇది 3 రోజులు జరుగుతుందండి. శుభం కన్వెన్షన్ లో, గుంటూరు శుభం కన్వెన్షన్ లో ఈ రోజు 12వ తారీఖు మొదలై 14వ తారీఖు రాత్రి 8 గంటలకు ఎండ్ అవుతుందండి. 10 నుంచి 8 గంటల వరకు ఉంటుంది రోజు. ఈ సద్వినియోగాన్ని అందరూ సదావకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు జన్మదినం సందర్భంగా రెడ్డిపాలెంలోని మానవతా సేవా సంస్థ వృద్ధాశ్రమం నందు బుజ్జి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడిశెట్టి మురళీమోహన్ పాలుకు ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకట్రావు పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అనేక విధాలుగా లబ్ధి చేకూర్చిన నాయకుడు తాడిశెట్టి వెంకట్రావు అని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, రెడ్డిపాలెం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బుజ్జి గారు రమణ బుజ్జి గారు బుజ్జిదా హెడ్ దగ్గర నాన్నగారు మాజీ ఎమ్మెల్యే శ్రీ తాడిశెట్టి వెంకట్రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రెడ్డిపాలెం గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, మా అభిమానులు, మా శ్రేయస్సులు, మా బంధువులంతా కలిసి వృద్ధాశ్రమంలో వారికి భోజన వసతి ఈ రోజున అన్నయ్య పుట్టినరోజు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళకి మా సోదరులందరూ కూడా పేరున ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నయ్య గారు తరఫున ఇలాంటి కార్యక్రమాలు గుంటూరు పట్టణంలో మరి వినట్ల ఇతర ప్రాంతాలు, గుంటూరు గ్రామాల్లో కూడా అభిమానులు అరవటువంటి పేదలకి, ముస్లింకి, వికలాంగులకి ఏర్పాటు చేయడం కూడా ఆ గ్రామంలో, ఆ ప్రాంతంలో ఎవరైతే ఈ గుంటూరు జిల్లాలో అన్నయ్య గారి జన్మదిన పురస్కరించి చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్న అందరూ కూడా మేము మా కుటుంబం తరఫున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అన్నయ్య గారిని ఈ రకంగా పెద్దలకి మరి తాడిశెట్టి వెంకట్రావు గారి పుట్టిన సందర్భంగా రెడ్డిపాలెం గ్రామంలో అన్నదాన కార్యక్రమంలో ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఆయన పుట్టినరోజు సందర్భంగానే మా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మాకు అండదండగా ఉండి మాకెంతో తోడుండి మాకు అండదండగా ఉంది. ఆ సందర్భంగా ఆయన తెచ్చుకొని ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. రెడ్డిపాలెం గ్రామంలో అనాథాశ్రమంలో వృద్ధులకు కార్యక్రమం ఏర్పాటు దీని సందర్భంగా మరి తాడిశెట్టి మురళీ గారు ఆహ్వానం మేరకు రెడ్డిపాలెం డీటీసీ వెంకట్రావు గారిని గుర్తు చేసుకొని కార్యక్రమం చేపట్టారు.
ఫిరంగిపురం మండలం సుదూరపాడు గ్రామం శ్రీ సదావర్తి అన్నదాన సత్రం ఫౌండర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుర్రం నాగేశ్వరరావు ధర్మపత్ని ఉషారాణి ఫిరంగిపురంలోని సాయిబాబా ఆలయ కళ్యాణ మండపంలో శుక్రవారం విద్యార్థులకి నోట్ పుస్తకాలు పలకలు అందజేయడం జరిగింది. ఫిరంగిపురం, మేడుకొండూరు, ఎడ్లపాడు, నాదెండ్ల 40 పాఠశాలలకు 6000 నోట్ బుక్స్, 700 పలకలు అందజేశారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడారు. చిన్నారులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పుస్తకాల సహాయం చేసిన ఉషారానికి ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు. స్టార్ట్ చేశారు. మీరే గారని కోటింగ్ మీరే గారని 1909లో ఆయన స్టార్ట్ చేశారు. ఆయనకు చదువు అంటే చాలా ఇష్టం. ఇక్కడ ముద్దుపాడు సత్తరాన్ని ముద్దుపాడు కన్స్ట్రక్ట్ చేసి సత్తరాన్ని చాలా చక్కగా నిర్మించారు. అది ఎందుకు నిర్మించారంటే ఆ రోజుల్లో రైల్వే స్టేషన్ యొక్క ముద్దుపాడునే ఉండేదంట. చుట్టుపక్కల ఎవరికి లేదంట. అక్కడ వాళ్ళు ట్రైన్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు టికెట్ వాళ్ళ హౌసెస్ వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు ఆ రోజుల్లో. 1909 అంటే ఆలోచించుకోండి. స్టార్స్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలకు చెందిన 52 విద్యార్థులలో 48 మంది విద్యార్థులు విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో ఉచిత ప్రవేశాన్ని పొందారు. ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో జిల్లా టాపర్స్ గా ఉన్న 48 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల్ని స్టార్ పథకం ద్వారా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పించడం జరిగిందని తెలియజేశారు. తదుపరి విఐటి చెన్నై, విఐటి ఏపీ, విఐటి భోపాల్ క్యాంపస్ లకు విస్తరించింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్ ప్రదీప్, డిప్యూటీ డైరెక్టర్ అడ్మిషన్స్, డాక్టర్ మనోజ్ కుమార్ మిస్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మిషన్స్, డాక్టర్ వెంకటలక్ష్మి, స్టార్ పథకం కోఆర్డినేటర్ దయానంద్ గుంటి, చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శుక్రవారం సినీ హీరో ప్రియదర్శి తన డార్లింగ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేష్, దర్శకుడు అశ్విన్ రామ్, ఇతర సినిమా సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు డార్లింగ్ సినిమాను నిర్మించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు. ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలియజేశారు. విద్యార్థులందరూ డార్లింగ్ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని తెలియజేశారు. సినిమా హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ ఈ సినిమా తన మనసుకి బాగా దగ్గరైన సినిమా అని తెలియజేశారు. అనంతరం డార్లింగ్ సినిమా యూనిట్ బృందాన్ని విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు అభినందించి చిత్రం అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ప్రారంభమైంది. సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఎంఎం బేపీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేదికపై సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, సీనియర్ నాయకులు పి మధు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సమీక్ష, ప్రస్తుత రాజకీయ పరిస్థితి, రాష్ట్రంలో సిపిఎం స్వతంత్ర ప్రజా పునాదిని పెంచుకోవడం వంటి అజెండాలతో పాటు రాష్ట్ర పార్టీ భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించనున్నారు. And they are making penetration into various other areas where they were. First time BJP was able to win a seat in their symbol lotus. And they have this is the extended state committee meeting
which is at times referred as a state plenum also, where district level leaders of the CPIM along with the state committee members are discussing the present state of affairs politically, organizationally and ideologically. They have been circulated with the state committee review as well as the party central committee review, where the overall political situation is being analyzed. 2024 Lok Sabha election, as is known, is a severe setback to BJP, Narendra Modi and Sangha Parivar. They wanted to gain a 2/3 majority in Lok Sabha and go ahead with their project of destroying the secular democratic republican constitution of India. In that place they wanted to institute a modified constitution, and we criticize them because they want to take ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. చాలా పెద్ద మార్పు జరిగిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సిపిఎం దృష్టిలో పెద్ద మార్పు ఏమీ జరగలేదు. ఎందుకంటే గతంలోనూ ఈ మూడు పార్టీలు బీజేపీని మద్దతిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూడా, ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ మూడు పార్టీలు బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్నాయి. చంద్రబాబు గారు తెలుగుదేశం, అలాగే పవన్ కళ్యాణ్ గారి జనసేన, ఈ రెండు ఎన్డీఏలోనే బీజేపీలోనే చేరిపోయినాయి, భాగస్వామి అయిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నా కానీ బీజేపీకి మద్దతిస్తామని చెప్పేసి ప్రకటించారు. మొన్న పార్లమెంటు స్పీకర్ విషయంలో వారికే మద్దతు కూడా ప్రకటించారు. అందుకని రాజకీయ పరిస్థితులు ఏమి మారలేదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి అందరూ సానుకూలంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో నిజంగా మతోన్మాద బీజేపీని ప్రతిఘటించాల్సిన పరిస్థితి ఈరోజు వామపక్షాలకే మిగిలిపోయింది. అందుకని ఆ బాధ్యతను మేము నిర్వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, మొదటిసారి చంద్రబాబు ప్రభుత్వం మీద ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. వీటన్నిటిని నెరవేర్చడానికి అవసరమైనటువంటి ఓ ప్రణాళికని ఈ ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాను. ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, అది సూపర్ 6 అయినా, ఎన్నికల ప్రణాళిక అయినా, ఎన్నికల ప్రచార సందర్భంగా ఊరూరు తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేసినటువంటి వాగ్దానాలు చిన్న చితక చాలా ఉన్నాయి. ఇవన్నీ పరిష్కారం అవుతాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఎన్నికల వాగ్దానాల అమలుకు ఒక షెడ్యూల్ ని ప్రకటించి దాని ప్రకారం ఒక సిస్టమేటిక్ గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రజా సంక్షేమాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల సంక్షేమం ఈరోజు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నది. వాళ్ళ కోరికల్ని అమలు చేసేదానికోసం, వాళ్ళ అభివృద్ధిని సాధించేదానికోసం, అలాగే మైనారిటీలు గాని వెనుకబడిన ప్రాంతాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.